హాయగా చల్లగా. గాయత్రీదేవి. చేరని హుముల ఉంటే ఎలా, దీని మధురిమ చేదని హముతి ముడు పెంటలా, ప్రేమంటే పామని బెదరాల ధీమగ తిరగర మగరాయడా, భామంటే చూడని వ్రతమేలా పంతాలి చాలున ప్రవరాఖ్యుడ, మారని మారవా మారవే మానవా మౌనివా మానవా తేల్చుకో మానవా, పూల ఘుమ ఘుమ చేరని హుముల ఉంటే ఎలా, దీన్ని మధురిమ చేదని హముతి ముడు పెంటలా. చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో, హరికొచ్చి అరవించి అరవిందమై అందమే అందుకో, ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో, నవాలు జడ చుట్టుకుని మొగలి రేఖ నడుము నడిపించుకో, వయసులో పరవశం చూపుగా చేసుకో, సొగసులో పరిమాణం శ్వాసగా తీసుకో, పూల ఘుమ ఘుమ చేరని హుముల ఉంటే ఎలా, దీని మధురిమ చేదని హముతి ముడు పెంటలా. డోలే డోలే రే డోలారే డోలారే డోలే డోలే రే డోలారే డోలారే. ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నగనై, జతలీలలో అలసి మత్తెక్కిపోని నిద్రగన్నీరునై, నీ గుండెపై ఒదిగుండని పొగడ పూదండనై, నీ కంటి కోనేట కొలువుండిపోని చెలిమి చెంగలువనై, మోజులే జాజులై మోయని హాయిని, తాపమే తొమ్మిదై తీయని తేనెని,
మూతి ముడుపేంటలా. గాయత్రి, సార్ చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రేయా ఘోషాల్ గొంతులోని మెరుపు చాలా చోట్ల పలికించావు, వినిపించావు. థ్యాంక్ యూ సార్. అది కనిపించింది కూడా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ పాటకు ఒక చాలా అభిమాన్ని. ఎందుకంటే శాస్త్రి గారు రాసిన వెంటనే ఈ పాట విడుదలైన వెంటనే ఈ పాటను చాలాసార్లు విని శాస్త్రి గారితో సంభాషించిన కొన్ని క్షణాలు ఉన్నాయి. పల్లవిలో పువ్వు, తేనె, పరిమళము ఇలాంటి తీగలు వస్తుంటాయి. రెండో చరణంలోకి వచ్చేసరికి చాలా గమ్మత్తుగా రాశారు ఆయన. ఏంటంటే ప్రతి పువ్వు గురించి ఒక వివరంగా రాశారు. రాసినప్పుడు నేను అన్నాను, అది యతి ప్రాసల కోసం రాశారా గురుగారంటే ఆయన ఒక చాలా చాలా విడమర్చి దాని గురించి చెప్పారు. ఏంటంటే ప్రతి ముద్దులో ఉదయించని కొత్త పున్నాగనై. పున్నాగ పువ్వు తెల్లగా ఉంటుంది, ఉదయం కూడా తెల్లగా, అంటే వెలుక్కి సంకేతం అన్నారు. అట్లాగే జతలీలలో అలసి మత్తెక్కిపోని నిద్రగన్నేరునై. నిద్రగన్నేరునే మాట ఎందుకు ఉపయోగించారంటే నిద్రగన్నేరు యొక్క ఆకులు, అది వాన చెట్టు అంటామంట. ఆ వాన చెట్టు ఆకు పగటిపూట విచ్చుకుంటుంది, రాత్రిపూట ముడుచుకుంటుందంట. అలసి మత్తెక్కి ముడుచుకొని పడుకోవడం అనమాట. దానికి సంకేతం అంట. నీ గుండెపై ఒదిగుండని పొగడ పువ్వు దండని. పొగడ పువ్వు దండ అన్నారు. పొగడ పువ్వు చెట్టు మీద ఉన్నప్పటికంటే పువ్వు తెంచిన తర్వాత మాల చేసినప్పుడు ఎక్కువ పరిమళిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది ఆ వాసన. అంటే శాశ్వతంగా నీ గుండెపైన ఆ పరిమళాన్ని పంచని అంటుంది. నీ కంటి కోనేట కొలువుండిపోని చెలిమి చెంగల్వనై. చెంగల్వ పువ్వు దేవుళ్ళకి చాలా ఇష్టమైన పువ్వు అంట. అంటే నువ్వు అంటే భాగస్వామిని దేవుడిగా అభివర్ణించే మానసిక స్థితిలోకి చేరుకోవడం. అంటే కేవలం యతి కోసం, ప్రాస కోసం కాకుండా దాంట్లో ఇంత లోతైన అర్థం ఇమిడి ఉందని నాకు శాస్త్రి గారు వివరంగా చెప్పడంతో మళ్ళీ ఒకసారిగా ఆయనకు అభిమాని అయిపోయాను ఆ క్షణాన. ఫస్ట్ టైం వింటున్నాం ఈ పాట కాంపిటీషన్లో. అగైన్ బెస్ట్ పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా ఏంటి అంటే పాటకే ప్రాముఖ్యత ఇక్కడ. అంటే ఒక హీరో నటిస్తే అది సూపర్ హిట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయటం కాదు, పాటకి ఇచ్చేటటువంటి గౌరవం, మర్యాద. ఆ పాట జనాదరణ పొందినా పొందకపోయినా మంచి పాట అయితే ఇక్కడ పాడాల్సిందే. అలాంటి వేదిక మన పాడుతా తీయగా. సో ఇంత అద్భుతమైన పాట పాడినందుకు నాకు చాలా చాలా సంతోషం వేసింది. అండ్ ఇప్పటి నుంచి నా ఫేవరెట్ లిస్ట్లో ఇది చేరేలా నువ్వు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే స్వరాగ్ చెప్పింది చాలా మంచి విషయం, మంచి అబ్జర్వేషన్ తనది. పాట విషయంలో కరెక్ట్గా చెప్పాడు. నువ్వు ప్రతిదీ చెప్తున్నట్టుగా ఉంది, అవలీలగా, జస్ట్ లైక్ దట్. నువ్వు మాట్లాడుతున్నట్టుగా, కాన్వర్స్ చేస్తున్నట్టుగా, కంప్లీట్గా ఆ బాడీ లాంగ్వేజ్, దట్ కాన్ఫిడెన్స్, అమేజింగ్. యు ఆర్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. గాయత్రి, బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. ఈ పాట కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందులో ఇది? శ్రీ ఆంజనేయం సినిమా. శ్రీ ఆంజనేయం. అంటే ఫోకస్గా వింటున్నాను ఈ పాట. చాలా చక్కటి పాట, దానికి చక్కగా న్యాయం చేసావు. నేను మధ్యలో ఇన్ని ఇయర్స్లో కూడా విన్నాను కాసేపు. సరే ఏంటి సంగతి చూద్దామని చెప్పి. చాలా చక్కగా ఉందమ్మా, చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు, ఆయనకి మహతి అనే ఒక స్టూడియో ఉండేది, చెన్నైలో ఉండేది. దాంట్లో సూర్యకాంతి పైనుంచి వస్తూ ఉండేది. అంటే ఓపెన్ ఎయిర్ కాదు, బట్ ఒక డోమ్ లాగా ఉంటుంది. అందులోంచి సూర్యకాంతి రావడం చాలా ఒక స్పేస్ షిప్లా ఉంటుంది, చాలా బాగుంటుంది అది. ఆ తర్వాత ఇక్కడ కూడా మహతి స్టూడియో అని చెప్పి హైదరాబాద్లో ఒకటి చేశారు. దాంట్లో నేను స్టూడెంట్ నెంబర్ 1 రీ రికార్డింగు, సింహాద్రిలో ఒక రీ రికార్డింగ్, తర్వాత రామదాసులో పాటలు అన్ని, ఆల్మోస్ట్ అన్ని పాటలు, బాహుబలిలో కర్ణాన్ని ఎదిరించరా అనేది, గుండు సూది, ఇట్లా ఎన్నో చాలా చాలా ఒక 100 పాటలు ఎన్నో నేను అక్కడ రికార్డ్ చేశాను. నాకంటూ ఒక స్టూడియో లేదు, నాకు ఇప్పటికీ కూడా ఓన్ స్టూడియో లేదు. సో ఆయన స్టూడియోలో మంచి హోమ్లీ అట్మాస్ఫియర్. రాఘవ అని చెప్పి ఒక ఇంజనీర్ ఉండేవాడు, వుడ్ పెకర్ అని పేరు పెట్టాం మేమిద్దరం కలిసి. రాఘవకి నేను మణిశర్మ కలిపి వుడ్ పెకర్, తెలుసు కదా తెలుగులో ఏమంటారు వుడ్ పెకర్ని? వడ్రంగి పిట్ట. వల్లంకి పిట్ట కాదు, వడ్రంగి పిట్ట, అలా పేరు పెట్టాం ఎందుకో. ఆ రాఘవ ప్రతిసారి రికార్డింగ్ రావడం, ఏదో యాక్సిడెంట్ చేసుకుని కాలు చేయి ఎరగొట్టుకోవడం, అది ఆనవాయితీ అనమాట. రాఘవని, ఏం రాఘవ గారు ఈసారి యాక్సిడెంట్ అవ్వలేదా అనేవాడు. నేను చాలా సాధు స్వభావి, మెత్తగా ఉండేవాడు. ఒకసారి రాఘవ కనపడలేదు నాకు. ఏం మణి రాఘవేడంటే మానేసాడో లేకపోతే ఆయనే తీసేసాడో లేకపోతే వేరే వాళ్ళు మళ్ళీ మానేసి మళ్ళీ వస్తూ ఉంటాడు. అదంతా ఒక తతంగం అది. సో మహతి మణిశర్మ గారితో ఎంత అనుభవం ఉందో ఆయన రికార్డింగ్ థియేటర్తో కూడా అంతే అనుబంధం ఉంది నాకు అని చెప్పడం.
సో ఇప్పటికీ కూడా మహతి స్టూడియోకి అప్పుడప్పుడు వెళ్తుంటాం రికార్డింగ్, ఏదైనా వాయిస్ మిక్సింగ్ కావాల్సిన ఏం చేసినా. చాలా పెద్ద 2-3 అంతస్తుల స్టూడియో అది. అందులో ఆ స్టూడియోలో కూర్చుంటే బోల్డ్ ఎక్స్పీరియన్స్లు, బోల్డ్ అనుభవాలు, కామెడీ అదంతా ఒక ఎపిసోడ్ చాలు అవన్నీ షేర్ చేసుకోవాలంటే. ఏమైనా మహతి అంటే నారద మహర్షి వీణ కదండి. సో ఒక థియేటర్కి అంత చక్కటి పేరు పెట్టి సముచితమైన గౌరవాన్ని కల్పించాడు ఆయన. ఆ థియేటర్ కూడా మణిశర్మ థియేటర్ అనొచ్చు. ఇప్పుడు బాలు గారు ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబ్ అని పెట్టారు. వారి గురువు గారి పట్ల ఉన్న కృతజ్ఞతా భావాన్ని సూచించుకోవడం కోసం ఆయన అలా పెట్టుకున్నారు ఆ పేరుని. మేము బాలుగారి థియేటర్ అనేవాళ్ళం. అలా మేము పాపులర్ చేసాం. ఆయన ఒకసారి అన్నారు, సార్ బాలు థియేటర్ అంటాం మానేయండి, నేను ఒక పర్పస్ కోసం దాన్ని కోదండపాణి థియేటర్ అని పెట్టుకున్నాను, దయచేసి మీరు దాన్ని పాపులరైజ్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు ఆయన. సో అయినా సరే మేము ఒక్కోసారి బాలు థియేటర్ వచ్చేస్తాం నోట్లోకి, బాలుగారి థియేటర్ రండి అని చెప్పి. సో ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబ్కి పేరు పెట్టడంలో ఎంత ఔచిత్యం ఉందో, ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు ఆ మహతి అని చెప్పి తన స్టూడియోకి పెట్టుకున్నటువంటి ఆ మణిశర్మ గారి సమున్నత అభిప్రాయానికి, ఆలోచనలకి కూడా మరొకసారి మనం మెచ్చుకుంటూ, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన ఒక పాట మళ్ళీ గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.